Okay, dear students, మన ఈరోజు క్లాస్లో ఈ యొక్క టైప్స్ ఆఫ్ సర్వే గురించి తెలుసుకుందాం. మనకి సర్వేలో ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటనేది చూద్దాం ఈరోజు క్లాస్లో. ఈ యొక్క టైప్స్ ఆఫ్ సర్వేలో మనకి సర్వే అంటే ఏంటి అనేది ఇంతకుముందు క్లాస్లో మనం తెలుసుకుందాం. సర్వే అంటే ఏంటి, ఒక రీసెర్చ్ మెథడ్ అని, ఏదైనా ఒక రిజల్ట్ పెట్టుకుని మనం సాధించాలంటే లేదా ఒక పరిశోధన చేసి ఒక వ్యవస్థ గురించి కానీ ఒక పాపులేషన్ గురించి తెలుసుకోవాలంటే రీసెర్చ్ చేసి మన క్వశ్చనర్ ద్వారా తెలుసుకోవడానికి ఈ యొక్క సర్వే అనే దాన్ని ఉపయోగిస్తామని మనం తెలుసుకుందాం. మనం హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది సర్వేస్ ఆర్ దేర్? ఓకే, వీ హ్యావ్ టు సీ దట్ దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ సర్వేస్ యూ కెన్ చూస్ ఫ్రమ్. సర్వేస్ అనేవి మనకి చాలా రకాలు ఉన్నాయి, పరిశోధనలు అనేవి. Okay, basically the types of surveys are broadly categorized into two categories. ముఖ్యంగా మనం సర్వేస్ లేదా పరిశోధనల్ని రెండు రకాల కింద, అదే పరిశీలన మనం ముఖ్యంగా రెండు రకాల కింద డివైడ్ చేయొచ్చు. వాటిని ఏంటంటే అకార్డింగ్ టు ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ అకార్డింగ్ టు ద స్పాన్ ఆఫ్ టైమ్ ఇన్వాల్వ్డ్. అంటే మనం ఉపయోగించే సాధనాల పరంగా అట్లాగే మనం ఉపయోగించే సమయం ప్రాతిపదికగా ఈ యొక్క సర్వేస్ని రెండు రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. అవి ఏంటో చూద్దాం. On the other hand, the types of surveys according to the span of time used to conduct the surveys are comprised of cross-sectional surveys and longitudinal surveys. ఓకే, మనం ఉపయోగించే ప్రాతిపదికగా సర్వేస్ని క్రాస్ సెక్షనల్ సర్వేస్ అని, లాంగిట్యూడినల్ సర్వేస్ అని మనం డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ చూద్దాం. ఈ యొక్క సర్వేస్ లేదా పరిశీలనలో రెండు రకాలు. మనం ఉపయోగించే అకార్డింగ్ టు ది ఇన్స్ట్రుమెంటేషన్, మనం ఉపయోగించే సాధనాలు లేదా ఆ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ ద్వారా మొదటి రకంగా, రెండోదేమో మనం ఉపయోగించే సమయాన్ని ప్రాతిపదికగా రెండో రకంగా మనం డివైడ్ చేయొచ్చు. మనం ఉపయోగించే సాధనాల ప్రాతిపదికగా ఈ యొక్క సర్వేస్లో ఏముంటే చూద్దామండి. ఇన్ సర్వీస్ రీసెర్చ్ ద ఇన్స్ట్రుమెంట్స్ దట్ ఆర్ యూటిలైజ్డ్ కెన్ బి ఎయిదర్ ఏ క్వశ్చనర్ ఆర్ అన్ ఇంటర్వ్యూ. జనరల్గా ఈ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ అంటే సాధనాల పరంగా సర్వే చేసే విధానంలో మొదటిది క్వశ్చనర్స్ అంటే ప్రశ్నలు అన్నమాట. అంటే ప్రశ్నల ద్వారా సపోజ్ ఒక జనాభాలో ఒక గ్రూప్ని మనం పరిశీలించాలనుకున్నాం. మనం ఏం చేస్తామంటే వెళ్ళే ముందర క్వశ్చన్స్ తయారు చేసుకుంటాం అన్నమాట. ఆ కుటుంబం యొక్క యజమాని పేరేంటి, ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎంతమంది చదువుకున్నారు. సపోజ్ మనం ఒక గ్రూప్లో మనం అక్షరాస్యులు ఎంతమంది, నిరక్షరాస్యులు ఎంతమంది. Suppose we have to select one area or one group. In that group, suppose we have to decide 50 families. In 50 families, how many illiterates are there? How many illiterates are there? We have to go first to one family. In that family, we have to write owner or head of the family name, కుటుంబ సభ్యుని పేరు, ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఎంతవరకు చదువుకున్నారు, ఎవరు చదువుకోలేదు. మనకి అక్షరాస్యులు ఎంతమంది, నిరక్షరాస్యులు ఎంతమంది అనేది మన యొక్క ప్రశ్నల ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ యొక్క సర్వేస్ అనేవి లేదా పరిశీలన అనేవి ముఖ్యంగా రెండు రకాల కింద డివైడ్ చేస్తారన్నమాట. మనం ఉపయోగించే సాధనాల ప్రాతిపదికగా ఒక రకం, రెండోది ఏంటంటే మనం ఉపయోగించే సమయం ప్రాతిపదికగా రెండో రకం. మనం ఉపయోగించే ఈ యొక్క సాధనాల ప్రాతిపదికగా మొదటిది ఏంటంటే మనం క్వశ్చనర్స్ అంటే ప్రశ్నల ద్వారా మనం ఈ యొక్క సర్వేని చేస్తాం. ఈ యొక్క ప్రశ్నల ద్వారా ఏ విధంగా చేస్తాం చూద్దాం. Typically, a questionnaire is a paper and a pencil instrument that is administered to the respondents. జనరల్గా ఏం చేస్తామంటే మనం క్వశ్చనర్ తయారు చేసి ఆ పేపర్ వాళ్ళకి ఇస్తామన్నమాట. చదువుకున్న వాళ్ళు అయితే మీరు ఫిలప్ చేయండి అని ఇస్తామన్నమాట. ద యూజువల్ క్వశ్చన్స్ ఫౌండ్ ఇన్ క్వశ్చనర్స్ ఆర్ క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఫాలోడ్ బై ద రెస్పాన్స్ ఆప్షన్స్.
ఆ యొక్క క్వశ్చన్స్లో మనం ఆ యొక్క ఎవరి దగ్గర నుంచి మనం వివరాలు సేకరిస్తున్నాం వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రతిస్పందన లేదా ఆన్సర్స్ని మనం తీసుకుంటాం అన్నమాట. హౌఎవర్ దేర్ ఆర్ క్వశ్చనర్స్ దట్ ఆస్క్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ టు ఎక్స్ప్లోర్ ద ఆన్సర్స్ ఆఫ్ ది రెస్పాండెంట్స్. మనం ప్రత్యక్షంగానే అడుగుతారన్నమాట, మీద ఇంట్లో ఎంతమంది చదువుకున్నారో లేదా చదువుకోలేదని మనం క్లియర్గా క్వశ్చనర్స్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. క్వశ్చనర్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్ ఓవర్ ద ఇయర్స్. టుడే క్వశ్చనర్స్ ఆర్ యూటిలైజ్డ్ ఇన్ వేరియస్ సర్వే మెథడ్స్ అకార్డింగ్ టు హౌ దే ఆర్ గివెన్. ప్రస్తుత కాలంలో ఏంటంటే ప్రశ్నలావళిని ఎన్నో రకాలుగా మనం ఉపయోగిస్తున్నామాట సర్వే మెథడ్స్లో. అకార్డింగ్ టు హౌ దే ఆర్ గివెన్, మనం ఇచ్చే ప్రశ్నలు బట్టి ఆ యొక్క రెస్పాండెంట్స్ ఆ యొక్క రెస్పాన్సెస్ ప్రతిస్పందనలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీస్ మెథడ్స్ ఇంక్లూడ్ ద సెల్ఫ్ అడ్మినిస్టర్డ్, ద గ్రూప్ అడ్మినిస్టర్డ్ అండ్ ద హౌస్ హోల్డ్ డ్రాప్ ఆఫ్. అంటే ఈ యొక్క మన ప్రశ్నల్ని డివైడ్ చేసి ఇచ్చినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వివరాలను సేకరించడం జరుగుతుందన్నమాట. అమాంగ్ ద 3, ద సెల్ఫ్ అడ్మినిస్టర్డ్ సర్వే మెథడ్ ఈజ్ ఆఫ్టెన్ యూజ్డ్ బై రీసెర్చర్స్ నవే డేస్. జనరల్గా ఏంటంటే ప్రస్తుతం వాడే ఈ యొక్క క్వశ్చనర్ రీసెర్చ్ మెథడ్స్లో మొదటిది ఏంటంటే ద సెల్ఫ్ అడ్మినిస్టర్డ్ సర్వే మెథడ్. ప్రస్తుతం ఇది ఎక్కువగా వాడుతున్నారు అన్నమాట, తరచుగా మాట. ద సెల్ఫ్ అడ్మినిస్టర్డ్ క్వశ్చనర్స్ ఆర్ వైడ్లీ నోన్ యాజ్ ద మెయిల్ సర్వే మెథడ్. దీని జనరల్గా ఏంటంటే మెయిల్ సర్వే మెథడ్ కింద కూడా మనం భావించవచ్చు అన్నమాట. హౌఎవర్ సిన్స్ ద రెస్పాన్స్ రేట్స్ రిలేటెడ్ టు మెయిల్ సర్వేస్ హ్యాండ్ గోన్ లో, క్వశ్చనర్స్ ఆర్ నౌ కామన్లీ అడ్మినిస్టర్డ్ ఆన్లైన్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెబ్ సర్వేస్. ఇప్పుడు జనరల్గా క్వశ్చనర్స్ని నేను మీకు చెప్పాను, మనం ఇంటింటికి వెళ్ళి క్వశ్చనర్స్ని ఈ యొక్క గ్యాదర్ చేస్తే దాన్ని ఏమని చెప్పాం, ఇంటింటికి వెళ్ళి మనం క్వశ్చన్స్ని సర్వే చేస్తే క్వశ్చనర్ని దాన్ని ఆఫ్లైన్ సర్వే అని చెప్పాం. అదే మెయిల్ ద్వారా కానీ, అదే మొబైల్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, లేకపోతే ఇతర డివైసెస్ ద్వారా కానీ చేస్తే అది ఆఫ్లైన్ సర్వే అని చెప్పామాట. ఈ యొక్క క్వశ్చనర్ సర్వే ద్వారా ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం మనం. Okay, what are the advantages and disadvantages in the questionnaire according to instrumentation method? Advantages of the questionnaire method: ideal for asking closed-ended questions, effective for market or consumer research. ఈ యొక్క క్వశ్చన్స్ని తయారు చేసినప్పుడు మనం ఏంటంటే సపోజ్ కాల్గేట్ పేస్ట్ ఈ మధ్యన ప్రోడక్ట్స్ తగ్గిపోయింది అనుకోండి, ఆ కాల్గేట్ పేస్ట్ వాళ్ళు ఈ యొక్క క్వశ్చన్స్ తయారు చేయాలి, అలాగా ఆ యొక్క మార్కెట్కి రిలేటెడ్గా తయారు చేస్తారన్నమాట. అందువల్ల వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, మ్యూట్ చేయండి అమ్మా. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క క్వశ్చనర్లో డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయన్నమాట. లిమిట్ ద రీసెర్చర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది రెస్పాండెంట్స్ ఆన్సర్స్ రిక్వైర్స్ బడ్జెట్ ఫర్ రీప్రొడక్షన్ ఆఫ్ సర్వే క్వశ్చనర్స్. దీంట్లో మనకి ఏంటంటే పెద్దగా బడ్జెట్ కూడా అవదన్నమాట. ఏంటి, ఈ యొక్క క్వశ్చనర్స్ని తయారు చేసి ఆ యొక్క రెస్పాండెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు పూర్తి చేసేస్తారు, కొన్ని సందర్భాల్లో మనమే ఫిల్ చేసుకోవడం కూడా జరుగుతుంది అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ మనం అకార్డింగ్ టు ఇన్స్ట్రుమెంటేషన్లో మొట్టమొదటిది క్వశ్చనర్, సెకండ్ వన్ ది ఇంటర్వ్యూస్. ఈ యొక్క జనాల్ని లేదా జనాభాని మనం ఇంటర్వ్యూ చేయడం ద్వారా కూడా ఈ యొక్క సర్వే చేయడం జరుగుతుంది. బిట్వీన్ ద 2 బ్రాడ్ టైప్స్ ఆఫ్ సర్వేస్, ఇంటర్వ్యూస్ ఆర్ మోర్ పర్సనల్ అండ్ ప్రాబింగ్. ఓకేనండి, బిట్వీన్ ద 2 బ్రాడ్ టైప్స్ ఆఫ్ సర్వేస్, ఇంటర్వ్యూస్ ఆర్ మోర్ పర్సనల్ అండ్ ప్రాబింగ్. Questionnaires do not provide the freedom to ask follow-up questions to explore the answers of the respondents, but interviews do. సపోజ్ నేను ప్రశ్నావళి ద్వారా ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం తెలుసుకున్నాను అనుకున్నాను. ఆ ప్రశ్నల్లో ఏం ప్రశ్నలు ఉన్నాయో వాటికి అతను సమాధానం ఇవ్వగలడు, కానీ అతని యొక్క సొంత అభిప్రాయాలకి అవకాశం, ఆస్కారం అనేది ఉండదు. అదే ఇక్కడ మనం ఈ యొక్క సర్వేలో ఫస్ట్ మనం ఏంటంటే అకార్డింగ్ టు ఇన్స్ట్రుమెంటేషన్ అని చెప్పాం కాబట్టి మనం ఈ యొక్క సాధనాల పరంగా మొదటిదేమో క్వశ్చనర్ అనమాట. అకార్డింగ్ టు ఇన్స్ట్రుమెంటేషన్ సర్వేస్ డివైడెడ్ ఇంటూ క్వశ్చనర్స్ అండ్ ఇంటర్వ్యూస్ అన్నమాట. ఈ యొక్క ఇంటర్వ్యూస్లో ఏంటంటే ఏ వ్యక్తి అయినా తనకున్న అభిప్రాయాల్ని సొంతంగా చెప్పగలమాట. ఇప్పుడు సపోజ్ ఒక పార్టీ గురించి సర్వే సేకరిస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందా, తెలుగుదేశం పార్టీ వస్తుందా, జనసేన వస్తుందా అని 3 పార్టీల వాళ్ళు సర్వే చేస్తున్నారు. సర్వే చేసినప్పుడు వాళ్ళు క్వశ్చనర్ ద్వారా అనుకోండి, క్వశ్చనర్లో ఒక పరిమితి, లిమిట్ అనేది ఉంటుందన్నమాట. క్వశ్చన్లు అంటే ఒక 20-25 ఉంటాయి. ఆ 20-25 క్వశ్చన్స్ తగ్గట్టుగానే వాళ్ళు సమాధానం చెప్పడం, రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది. అదే మనం ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసామనుకోండి, అతడు అతనుకున్న అభిప్రాయాలన్నీ కూడా క్లియర్గా చెప్పే అవకాశం ఉంటుందన్నమాట ఈ యొక్క ఇంటర్వ్యూస్లో అన్నమాట.
దేంతో పోలిస్తే క్వశ్చనీర్తో పోలిస్తే ఈ యొక్క ఇంటర్వ్యూస్లో ఆ వ్యక్తి అతని యొక్క అభిప్రాయాలని బాగా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఈ రంగం మనం ఇంటర్వ్యూ అనేది ఒక బెస్ట్గా చెప్పొచ్చు. ఎన్ ఇంటర్వ్యూ ఇన్క్లూడ్స్ 2 persons, ద రీసెర్చర్స్ యాజ్ ద ఇంటర్వ్యూయర్ అండ్ ద రెస్పాండెంట్ యాజ్ ద ఇంటర్వ్యూ. ఇప్పుడు ఈ క్వశ్చన్లు అడిగే వాళ్ళనేమో ఇంటర్వ్యూయర్ అంటారు, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే వాళ్ళనేమో ఇంటర్వ్యూ అంటారు అన్నమాట. సపోజ్ జనాభా లెక్కలు క్వశ్చన్లు అడుగుతాకి వెళ్ళిన మాస్టర్నేమో ఇంటర్వ్యూయర్ అంటారన్నమాట. ఆ యొక్క ఆన్సర్ చెప్పే పాపులేషన్ లేదా జనాభాలో ఉన్న వ్యక్తుల్ని ఇంటర్వ్యూ అంటారన్నమాట, ఇంటర్వ్యూ. దేర్ ఆర్ సెవరల్ సర్వే మెథడ్స్ దట్ యూటిలైజ్ ఇంటర్వ్యూస్. ఈ యొక్క సర్వే మెథడ్స్ ఎన్నో వాటిలో ఈ యొక్క ఇంటర్వ్యూస్ని ఉపయోగిస్తారన్నమాట. దేర్ ఆర్ ద పర్సనల్ ఆర్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. ఈ యొక్క ఇంటర్వ్యూస్ లేదా ముఖాముఖి పద్ధతుల్లో వ్యక్తిగతంగా అడిగే ఉంటాయి లేదా ముఖాముఖి అడిగే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ అడిగండి మన ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఫేస్ టు ఫేస్ మన ఇంటర్వ్యూ చేయడం అడుగుతుంది అన్నమాట. కొన్ని ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయంటే ద ఫోన్ ఇంటర్వ్యూ ఉంటుంది అన్నమాట. ఫోన్ ద్వారా మీకు మనం చెప్పాను నేనేంటి, ఫీవర్ సర్వే గవర్నమెంట్ వాళ్ళు ఫోన్ చేసి మీ ఇంటికి జ్వరం ఉందా లేదా తెలుసుకోవడానికి వచ్చారా లేదా, ఫీవర్ సర్వే చేయడానికి వచ్చారా లేదా అని. అట్లాగే అండ్ మోర్ రీసెంట్లీ ద ఆన్లైన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూస్ ఆర్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2 categories, ఆన్లైన్ ఇంటర్వ్యూ అండ్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ. ఆన్లైన్ ఇంటర్వ్యూ అండ్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఆన్లైన్ ఇంటర్వ్యూ అండ్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ? మనం చెప్పుకుంటే ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూకి ఆఫ్లైన్ ఇంటర్వ్యూ తేడా ఏంటంటే, ఆన్లైన్ ఇంటర్వ్యూలు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రశ్నల్ని మనం ఫోన్ ద్వారా అడగొచ్చు అన్నమాట ఒక వ్యక్తిని, లేదా మెయిల్ ద్వారా అడగొచ్చు, లేదా ఫేస్బుక్ ద్వారా అడగొచ్చు, ఇంకా అదర్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా కానీ అట్లాగా అడగడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఆన్లైన్ ఇంటర్వ్యూ అంటే ఏంటంటే ఇవన్నీ వస్తాయి ఆన్లైన్ ఇంటర్వ్యూ. ఆఫ్లైన్ ఇంటర్వ్యూ అంటే ఏంటి, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు డైరెక్ట్ ఆ యొక్క రెస్పాండెంట్స్ ఆ యొక్క గ్రూప్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ అడగడం జరుగుతుందన్నమాట. ఓకేనండి. ఈ యొక్క ఇంటర్వ్యూలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం మనం. ఈ ఇంటర్వ్యూ మెథడ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫాలో అప్ క్వశ్చన్స్ క్యాన్ బి ఆస్క్డ్ టు ప్రొవైడ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఆన్సర్స్ ఆఫ్ ది రెస్పాండెంట్స్. దీంట్లో ఏంటంటే మనం క్వశ్చన్స్ ఏమైనా కూడా అడగొచ్చు, వాళ్ళు మనకి సరైన సమాధానం చెప్పడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. ఇవి ప్రయోజనాలు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. ఈ యొక్క దీంట్లో క్వశ్చనర్ మెథడ్లో ఉన్న నష్టాలు ఏంటంటే, టైం కన్జ్యూమింగ్. మెనీ టార్గెట్ రెస్పాండెంట్స్ హ్యావ్ నో పబ్లిక్ లిస్టెడ్ ఫోన్ నెంబర్స్ ఆర్ నో టెలిఫోన్ ఎట్ ఆల్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే, చాలామందికి ఫోన్లు ఉండవు. మనం గమనిస్తే మన యొక్క గ్రామంలో కానీ మన యొక్క టౌన్లో కానీ గమనిస్తే చాలామందికి అసలు మొబైల్ ఫోన్సే ఉండవు. స్టూడెంట్స్లో కూడా నేను గమనించాను, మీరు ఆన్లైన్ క్లాస్కి ఎందుకు రావట్లేదంటే, సార్ మాకు స్మార్ట్ ఫోన్ లేదు సార్, మాకు ఆండ్రాయిడ్ ఫోన్ లేదు సార్ అని చాలామంది చెబుతున్నారు. ఇప్పటికీ ప్రజల్లో చాలామందికి ఫోన్ని హౌ టు యూజ్ ఆర్ హౌ టు ఆపరేట్, ఆ ఫోన్ని ఉపయోగించే విధానం చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి గారు జన్ధన్ యోజన అకౌంట్ పెట్టి అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు తప్ప అందరికీ ఫోన్లు మాత్రం తీసుకురాలేదు. చాలామంది ఫోన్ నెంబర్ లేని వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. మీ ఫ్యామిలీలోనే గమనిస్తే మీ ఫాదర్ గారు మీ నెంబరు, మీ బ్రదర్ నెంబర్లో లేదా మీ నెంబరు, మీ సిస్టర్ నెంబర్ ఎవరిదో ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని కొంతమంది పేరెంట్స్కి పర్సనల్ నెంబర్ లేని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఇట్లాంటి డిసడ్వాంటేజెస్ అనేవి ఈ యొక్క ఇంటర్వ్యూ మెథడ్లో ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంటేషన్స్. ఈ మొదట చెప్పుకున్నది ఏంటంటే, ఈ యొక్క సర్వేలో మొదటిది అకార్డింగ్ టు ఇన్స్ట్రుమెంటేషన్. మనం ఉపయోగించే సాధనాల పరంగా సర్వేలో మొదటి పద్ధతి మాట ఇది. దీంట్లో ఉపయోగించే ఇన్స్ట్రుమెంటేషన్ ఆ డివైసెస్ ఏంటంటే క్వశ్చనర్స్, నెక్స్ట్ ఇంటర్వ్యూస్ మాట. రెండవ ఈ యొక్క సర్వేలో రకం ఏంటంటే అకార్డింగ్ టు ద స్పాన్ ఆఫ్ ది టైమ్ ఇన్వాల్వ్డ్. మనం ఉపయోగించే లేదా మనం హెచ్చించే సమయాన్ని ప్రాతిపదిక చేసుకుని సర్వేని మనం రెండో రకంగా చెప్పొచ్చు మాట. The span of time needed to complete the survey brings us to the 2 different types of surveys, cross-sectional and longitudinal. మనం సర్వే చేయడానికి ఉపయోగించే సమయాన్ని లేదా కాలాన్ని ప్రాతిపదిక చేసుకుని దీంట్లో సర్వేస్ని 2 రకాలుగా చెబుతారన్నమాట. అవి ఏంటంటే క్రాస్ సెక్షనల్ సర్వేస్ అండ్ లాంగిట్యూడినల్ సర్వేస్. వాట్ ఈస్ ద క్రాస్ సెక్షనల్ సర్వేస్? కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రెస్పాండెంట్స్ ఎట్ ఏ సింగిల్ పీరియడ్ ఇన్ టైమ్ యూజెస్ ద క్రాస్ సెక్షనల్ టైప్ ఆఫ్ సర్వే. ఇప్పుడు ఒక గ్రూప్ని మనం ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు ఒకేసారి అందరిని అడిగేస్తామాట. దాన్ని ఏమంటామంటే క్రాస్ సెక్షనల్ సర్వేస్ అంటమాట. క్రాస్ సెక్షనల్ సర్వేస్ యూజువల్లీ యూటిలైజ్ క్వశ్చనర్స్ టు ఆస్క్ అబౌట్ ఏ పర్టికులర్ టాపిక్ అండ్ వన్ పాయింట్ ఇన్ టైమ్. జనరల్గా అందరినీ కూడా ఒకే పాయింట్ మీద క్వశ్చన్ అడగడం జరుగుతుంది అన్నమాట. అందరినీ కూర్చోబెట్టేసి మన గ్రూప్లో 15 మందిని క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు 15 మందిని కూర్చోబెట్టేసి ఒకేసారి ఒకే క్వశ్చన్ అడుగుతామాట. అట్లా ఉంటుంది అన్నమాట ఈ యొక్క క్రాస్ సెక్షనల్ ఈ యొక్క సర్వేలో.
For instance, a researcher conducted a cross-sectional survey asking teenagers' views on cigarette smoking as of May 2010. 2010లో ఈ యొక్క క్రాస్ సెక్షనల్ సర్వేస్లో టీనేజర్స్ని మీలాంటి వాళ్ళని ఏం చేశారంటే సిగరెట్ స్మోకింగ్ అనేది గురించి అడిగారు అన్నమాట. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఆర్ ఈజ్ యూజ్ఫుల్ టు హెల్త్ అని వాళ్ళకి అభిప్రాయాన్ని మే 2010లో ఈ యొక్క క్రాస్ సెక్షనల్ సర్వేస్ ద్వారా చేయడం జరిగిందన్నమాట. Sometimes cross-sectional surveys are used to identify the relationship between the two variables as in comparative study. అదే కొన్ని సందర్భాలు ఇది ఉపయోగపడుతుంది, కొన్ని సందర్భాలు ఉపయోగపడదన్నమాట. An example of this administering a cross-sectional survey about the relationship of peer pressure and cigarette smoking among teenagers as of May 2010. క్వశ్చన్ అడిగినప్పుడు అందరూ కూడా కరెక్ట్గా చెబుతారు మనం చెప్పలేమాట. కొంతమంది మొహటి వాడి కరెక్ట్గా చెప్పవచ్చు, స్మోక్ చేసేవాళ్ళు కూడా స్మోక్ చేయట్లేదని చెప్పొచ్చు, చేయని వాళ్ళు చేస్తామని కూడా గొప్పగా చెప్పొచ్చు అన్నమాట. అట్లాంటి అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ లాంగిట్యూడినల్ సర్వేస్. దీంట్లో రెండో కేటగిరీ ఏంటంటే లాంగిట్యూడినల్ సర్వేస్. వెన్ ద రీసెర్చర్ అటెంప్ట్స్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ ఫ్రమ్ వన్ పాయింట్ ఇన్ టైమ్ అప్ టు అనదర్ ఈజ్ డూయింగ్ ఏ లాంగిట్యూడినల్ సర్వే. దీంట్లో ఒక పాయింట్ కాకుండా దాన్ని పట్టుకుని ఇంకా 4-5 పాయింట్లు అలాగే వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఒకే పాయింట్ కాకుండా 4-5-10 పాయింట్లు అట్లా బేస్ చేసుకుని ఇంటర్వ్యూ చేయడం, సర్వే చేయడాన్ని దాన్ని లాంగిట్యూడినల్ సర్వే అంటారన్నమాట. యాక్చువల్గా అయితే మనం లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అంటామన్నమాట. లాటిట్యూడ్స్ అంటే అక్షాంశాలు, లాంగిట్యూడ్స్ అంటే రేఖాంశాలు అన్నమాట. దాని నుంచి వచ్చింది ఇది లాంగిట్యూడినల్ సర్వే అన్నమాట. వెన్ ద రీసెర్చర్ అటెంప్ట్స్ టు గెదర్ ఇన్ఫర్మేషన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ ఫ్రమ్ వన్ పాయింట్ ఇన్ టైమ్ అప్ టు అనదర్. ఒకసారి ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత మళ్ళీ కొంచెం వేరే క్వశ్చన్ అడుగుతారన్నమాట. The aim of longitudinal surveys is to collect data and examine the changes in the data gathered. వాళ్ళు క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆ యొక్క గ్యాదర్ని ఎగ్జామిన్ చేసి అవసరమైతే ఆ యొక్క డేటా గ్యాదరింగ్ దాంట్లో మార్పులు కూడా చేస్తారన్నమాట ఈ యొక్క లాంగిట్యూడినల్ సర్వేలో. లాంగిట్యూడినల్ సర్వేస్ ఆర్ యూజ్డ్ ఇన్ కోఆర్ట్ స్టడీస్, ప్యానల్ స్టడీస్ అండ్ ట్రెండ్ స్టడీస్. ఈ యొక్క లాంగిట్యూడినల్ సర్వేని దేనిలో వాడతారంటే కోఆర్ట్ స్టడీస్లో, అట్లాగే ప్యానల్ స్టడీస్లో, అట్లాగే ట్రెండ్ స్టడీస్లో ఇది ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ది సర్వేస్. నెక్స్ట్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది సర్వేస్ చూద్దాం. ఈ యొక్క సర్వే పద్ధతుల్లోని రకాల గురించి తెలుసుకున్నామాట మనం. మొదటిదేమో అకార్డింగ్ టు ది ఇన్స్ట్రుమెంటేషన్. అకార్డింగ్ టు ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఉపయోగించే సాధనాల ప్రాతిపదికగా ఒక రకంగా ఉపయోగిస్తే ఒక రకంగా డివైడ్ చేస్తారని, దాంట్లో క్వశ్చనర్స్ అట్లా ఇంటర్వ్యూస్ ఉంటాయని చెప్పాం. ఇంటర్వ్యూస్లో ఆన్లైన్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ ఉంటాయని చెప్పాం. అట్లాగే రెండోది ఏంటంటే అకార్డింగ్ టు ది స్పాన్ ఆఫ్ టైం, లేదా మనం ఉపయోగించే టైంని మనం ఇచ్చించే సమయాన్ని ప్రాతిపదికగా రెండో రకంగా చెప్పొచ్చు. దాంట్లో క్రాస్ సెక్షనల్ సర్వేస్, రెండోది లాంగిట్యూడినల్ సర్వేస్. క్రాస్ సెక్షనల్ సర్వేస్లో ఏంటంటే ఒక సమూహం నుంచి ఒకే క్వశ్చన్ని ఒకేసారి అందరి నుంచి అడగడం జరుగుతుంది. లాంగిట్యూడినల్ సర్వేస్లో అయితే ఒకసారి ఒక క్వశ్చన్ అడుగుతారు, మళ్ళీ తర్వాత రెండో క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఈ యొక్క సర్వే అయిపోయిన తర్వాత దాని అంతా కూడా డేటాని ఎగ్జామిన్ చేసి అనలైజ్ చేసి అవసరమైతే దాంట్లో మార్పులు చేర్పులు కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ది సర్వేస్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది సర్వేస్. మన యొక్క సర్వే పద్ధతిలో ఉన్న లాభాలు ఏంటి, నష్టాలు ఏంటో చూద్దామండి. అడ్వాంటేజెస్ ఆఫ్ ది సర్వేస్. మన ఒక డేటాని సర్వే పరిశీలించాలనుకున్నప్పుడు దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ వన్, హై రిప్రజెంటేటివ్నెస్. ఈ యొక్క సర్వేస్, ఈ యొక్క పరిశీలన పద్ధతి ద్వారా మనం డేటాను సేకరించేటప్పుడు మనకి ఎక్కువ ప్రాతినిధ్యం అనేది లభిస్తుంది అన్నమాట. ఈ సర్వేస్ ద్వారా ఎక్కువ మంది నుంచి మనం సమాధానాలు తెలుసుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది. అది మొదటి అడ్వాంటేజ్ అండి. సర్వేస్ ప్రొవైడ్ ఏ హై లెవెల్ ఆఫ్ జనరల్ క్యాపబిలిటీ ఇన్ రిప్రజెంటింగ్ ఏ లార్జ్ పాపులేషన్. ఈ యొక్క సర్వేస్ని మనం ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో సర్వే చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎక్కువ ప్రాతినిధ్యం ఉన్న ప్రజల నుంచి మనం ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఇన్ ది సర్వే. ఇప్పుడు సపోజ్ మీకు ఇంత ముందు క్లాస్లో చెప్పాను, భారతదేశంలో జనాభా ప్రస్తుతం 137 కోట్ల మంది ఉన్నారని చెప్పాను. చైనా తర్వాత ప్రపంచంలో మేమున్నామని రెండో ప్లేస్లో మనం జనాభాలో ఉన్నాం. అట్లాంటి అతి ఎక్కువ జనాభా ఉన్న మనలాంటి దేశాల్లో ఈ యొక్క సర్వే రీసెర్చ్ మెథడ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్గా చెప్పొచ్చు అన్నమాట. డ్యూ టు ది యూజువల్ huge number of population who answers survey, the data being gathered possess a better description of the relative characteristics of the general population involved in the study. As compared to other methods of data gathering, surveys are able to extract data that are near the exact attributes of the larger population. ఈ యొక్క సర్వే మెథడ్స్లో
మిగిలిన పద్ధతులతో మనం ఈ యొక్క రీసెర్చ్ మెథడ్స్లో మిగిలిన పద్ధతులతో పోలిస్తే ఈ యొక్క సర్వే మెథడ్ అనేది బెటర్ అన్నమాట. ఎందువల్లంటే ఈ యొక్క ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఈ యొక్క రెస్పాండెంట్స్ నుంచి ఆ యొక్క ప్రాతినిధ్యం మనం తెలుసుకుని వాళ్ళ యొక్క అభిప్రాయాలు మనం కరెక్ట్గా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. రెండోది ఏంటంటే లో కాస్ట్స్, తక్కువ వ్యయం అవుతుంది ఈ యొక్క పరిశీలన పద్ధతి ద్వారా. ఈ యొక్క రీసెర్చ్ మెథడ్స్లో సర్వే మెథడ్ ద్వారా మనకి తక్కువ ఖర్చు అనేది అవుతుంది అన్నమాట సర్వే చేయడం ద్వారా. వెన్ కండక్టింగ్ సర్వేస్ యూ ఓన్లీ నీడ్ టు పే ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సర్వే క్వశ్చనర్స్. దీంట్లో మనం తయారు చేసిన ప్రశ్నావళికే ఖర్చు అవుతుంది తప్ప అంతగా అవుతే మ్యాన్ పవర్కి అంతకుమించి ఎక్కువ అవుతుందన్నమాట. ఇఫ్ యూ నీడ్ ఏ లార్జర్ శాంపుల్ ఆఫ్ ది జనరల్ పాపులేషన్ యూ కెన్ అలాట్ అన్ ఇన్సెంటివ్ ఇన్ క్యాష్ ఆర్ కైండ్ విచ్ కెన్ బి యాజ్ లో 2 rupees per person. On the other hand, other data gathering methods such as focus groups and personal interviews require researchers to pay more. అదే మన సర్వే మెథడ్స్లో ఒక పర్సన్ నుంచి మన డేటా సేకరించడానికి ఒక్కో పర్సన్కి ₹2 ఖర్చు పెడితే సరిపోద్ది ఈ యొక్క రీసెర్చ్ మెథడ్స్లో ఈ యొక్క సర్వే మెథడ్కి. అదే వేరే మెథడ్స్లో సర్వే చేయాలంటే వేరే రీసెర్చ్ మెథడ్స్లో సర్వే చేయాలంటే దానికి ఇంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నమాట. సో వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఈజ్ హై రిప్రజెంటేటివ్నెస్, సెకండ్ వన్ ఈజ్ లో కాస్ట్స్, అంటే తక్కువ ఖర్చుతో మనం దీన్ని చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ కన్వీనియంట్ డేటా గ్యాదరింగ్. మనం తయారు చేసిన డేటాని మనం చాలా జాగ్రత్తగా మనం దాన్ని అనలైజ్ చేసుకోవచ్చు, దాన్ని విశ్లేషించుకోవచ్చు అన్నమాట. Surveys can be administered to the participants through a variety of ways. The questionnaires can simply be sent via email or fax or can be administered through the internet. ఇప్పుడు మనం చెప్పుకున్న సర్వేలో చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఆన్లైన్ సర్వే, ఆఫ్లైన్ సర్వే. ఆన్లైన్ సర్వే అంటే చెప్పుకున్నాం కదా మనం, ఏంటంటే కొంతమందిని ఈమెయిల్ ద్వారా అడగొచ్చు అన్నమాట. ఈ రోజుల్లో ఈమెయిల్ ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. అట్లాగే ఫ్యాక్స్ ద్వారా అడగొచ్చు. ఫ్యాక్స్ అనేది ఈ మధ్యన తక్కువ మంది వాడుతున్నారు. అట్లాగే ఫోన్ చేసి అడగొచ్చు. అట్లాగే మనకి సోషల్ మీడియా, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ ద్వారా కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్ తెలుసుకోవచ్చు. అట్లాగే వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్ తెలుసుకోవచ్చు. అట్లాగే ఇంటర్నెట్ ద్వారా కూడా మనం బ్రౌసింగ్ చేసి కూడా ఈ యొక్క వాళ్ళ గ్యాదర్ మనం సేకరించవచ్చు అన్నమాట. నవే డేస్ ద ఆన్లైన్ సర్వే మెథడ్ హ్యాస్ బిన్ ద మోస్ట్ పాపులర్ వే ఆఫ్ గ్యాదరింగ్ డేటా ఫ్రమ్ టార్గెట్ పార్టిసిపెంట్స్. ప్రస్తుత కాలంలో ఎక్కువ జనాభా నుంచి మనం త్వరగా డేటా అనేది సేకరించాలంటే ఆన్లైన్ సర్వే ఇస్ ద బెస్ట్ సర్వే కంపారిజన్ విత్ ద ఆఫ్లైన్ సర్వే. ఇందువల్ల ఇక్కడ మనం పెద్దవాళ్ళని తీసేస్తే స్టూడెంట్స్లో 90% స్టూడెంట్స్ అందరూ కూడా ఫోన్ వాడుతున్నారన్నమాట. ఒక 10% తీసి మనం లెక్క వేసుకోక్కలేదు. 90% స్టూడెంట్స్ అందరూ కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళు వాట్సాప్లో కూడా చాలా అలర్ట్గా ఉంటారు. అట్లాగే మెయిల్స్లో కూడా చాలా అలర్ట్గా ఉంటారు. అట్లాగే వాళ్ళు సోషల్ అకౌంట్స్, ఫేస్బుక్, ట్విట్టర్, అట్లాగే ఇన్స్టాగ్రామ్, అట్లాగే ఎట్లా అంటే ఫేస్బుక్, సోషల్ మీడియాలో కూడా వాళ్ళు అలర్ట్గా ఉండటం వల్ల, వాళ్ళు యాక్టివ్గా ఉండటం వల్ల వాళ్ళ దగ్గర నుంచి మనం క్వశ్చన్స్ సర్వే చేసి ఆన్లైన్ సర్వే ద్వారా మనం ఎక్కువ డేటాను సేకరించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అసైడ్ ఫ్రమ్ ద కన్వీనియన్స్ ఆఫ్ డేటా గ్యాదరింగ్, రీసెర్చర్స్ ఆర్ ఆల్ ఏబుల్ టు కలెక్ట్ డేటా ఫ్రమ్ పీపుల్ అరౌండ్ ద గ్లోబ్. మన ఈ యొక్క విశ్వంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. మన ఐక్యరాజ్య సమితి గుర్తించిన దేశాలు చూస్తే 193 సభ్య దేశాలు ఉన్నాయి. అవే కాకుండా ఇంకా దేశాలు చాలా ఉన్నాయన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో 200 పైగా దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో ఉన్న జనాల నుంచి దేని గురించి అయినా మనం సర్వే ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. దేని ద్వారా? ఆన్లైన్ సర్వే ద్వారా అన్నమాట. మన మెయిల్లో జస్ట్ వాడికి పంపిస్తే వాళ్ళు రెస్పాండ్ పంపిస్తారు, లేదా వాట్సాప్ చేస్తే వాళ్ళు పంపిస్తారు. ఈ మధ్యకాలంలో ప్రతి యాప్ కూడా మనం ఉపయోగించిన తర్వాత వెంటనే మన యొక్క రేటింగ్స్ అడుగుతుంది. మన జనరల్గా లేటర్ అని మనం టైప్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే గుడ్ స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్. ఈ యొక్క సర్వే మెథడ్ వల్ల రీసెర్చ్ మెథడ్స్లో ఉపయోగించే యొక్క సర్వే మెథడ్ లేదా పరిశీలన పద్ధతి ద్వారా మనకి సాంఖ్యక శాస్త్రపరంగా గుర్తింపు అనేది లభిస్తుంది అన్నమాట. సాంఖ్యక శాస్త్రపరంగా ఈ యొక్క వివరాలు అనేవి మనకి ఖచ్చితంగా ఉంటాయన్నమాట. బికాస్ ఆఫ్ ది హై రిప్రజెంటేటివ్నెస్ బ్రాట్ అబౌట్ బై ద సర్వే మెథడ్. దీనివల్ల మనం ఎక్కువ మంది నుంచి వివరాలు సేకరిస్తాం. అట్లాగే ఇట్ ఈస్ ఆఫ్టెన్ ఈజియర్ టు ఫైండ్ స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ దాన్ అదర్ డేటా గ్యాదరింగ్ మెథడ్స్. మనం సాంఖ్యక శాస్త్రంలో లేదా రీసెర్చ్ మెథడ్స్లో ఉపయోగించే ఇతర సాంఘిక శాస్త్ర పద్ధతులతో పోలిస్తే మనం పరిశోధన పద్ధతుల్లో ఉపయోగించే యొక్క సర్వే పద్ధతి ద్వారా మనకి సాంఘిక శాస్త్రపరంగా, గణాంక శాస్త్రపరంగా మనకి మంచి ప్రాధాన్యత, మంచి వివరాలు అనేది సేకరించడం దీని ద్వారా మనకి లభ్యమవుతుంది ఈ యొక్క సర్వే మెథడ్ ద్వారా. అట్లాగే మల్టిపుల్ వేరియబుల్స్ కెన్ ఆల్సో బి ఎఫెక్టివ్లీ అనలైజ్డ్ యూజింగ్ సర్వేస్. అట్లాగే చాలా సర్వే చేసేవాళ్ళు కానీ స్పందించేవాళ్ళు కానీ ఎఫెక్టివ్గా స్పందిస్తే సర్వే చేసేవాళ్ళు ఆన్సర్స్ కూడా బాగా రాబట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే లిటిల్ ఆర్ నో అబ్జర్వర్ సబ్జెక్టివిటీ. సర్వేస్ ఆర్ ఐడియల్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ స్టడీస్ బికాస్ దే ప్రొవైడ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ విత్ ఏ స్టాండర్డైజ్డ్ స్టిమ్యులస్. విత్ సచ్ హై రియలబిలిటీ ఆబ్టైన్డ్ ద రీసెర్చర్స్ ఓన్ bias are eliminated.
ఇప్పుడు ఈ సర్వే చేయడం వల్ల సైంటిఫిక్గా మనం సర్వే చేయడం వల్ల ఏంటంటే మనం ఒక సర్వే మొదలుపెట్టామన్నమాట జనరల్గా ఒక స్టూడెంట్ కమ్యూనిటీ నుంచి. పిహెచ్డి చదవడం వల్ల ఉపయోగాలు ఉన్నాయో లేవని ఒక సర్వే మొదలుపెట్టినప్పుడు మనం అది ఓన్లీ మన అభిప్రాయం సేకరించేటప్పుడు ఓన్లీ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ who have completed graduation such as BA, BCom or BSc or other any groups. Okay, they have interest for further higher studies such as MPhil or MA or PhD like that. Okay, we have to do the study. ఇట్లా మనం స్టడీ చేయడం వల్ల వాళ్ళలో మనం ప్రతిస్పందన అనేది కలిగించగలమాట. ఇలా మనం సర్వే చేస్తున్నారంటే మనకి ఉన్నత చదువులు చదవడం వల్ల మనకు ఉపయోగం ఉండే ఉంటుంది, లేకపోతే సర్వే చేయరు కదా అని అనుకుంటామాట. అందువల్ల కొంతమందిలో ఆ యొక్క ప్రతిస్పందన యొక్క స్టిమ్యులేషన్ అనేది వచ్చి వాళ్ళు ఉన్నతమైన చదువులు చదవడానికి, వాళ్ళు ఉన్నత చదువులు చదవడంలో ఉపయోగాలు ఏమున్నాయిలే అనే అనుమానాలని ఇది పటాపంచలు చేయడానికి, కొంతమందిలో ఉన్న వివక్షతని రిమూవ్ చేయడానికి కూడా ఈ యొక్క సర్వే మెథడ్ అనేది ఉపయోగపడడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ప్రెసైజ్ రిజల్ట్స్. మీకు ఇంగ్లీష్లో ప్రెసైజ్ రైటింగ్ అని ఒకటి ఉంటుందన్నమాట. డూ యూ నో అబౌట్ దట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో దట్. ప్రెసైజ్ రైటింగ్ అంటే ఏంటంటే, ప్రెసైజ్ అంటే ఏంటంటే ఒక పెద్ద లాంగ్ పేరాని ఇస్తారన్నమాట. ఒక పెద్ద పేరాని ఇచ్చి దాంట్లోనే ఒక టైటిల్ ఉంటుందన్నమాట. ఆ పెద్ద పేరాన్ని ఒక 100 వాక్యాలు ఉన్న పేరాన్ని మనం 20 వాక్యాల కింద రాయడాన్ని ప్రెసైజ్ రైటింగ్ అంటారన్నమాట. దానికి ఒక టైటిల్ కూడా పెట్టాలన్నమాట. ఈ యొక్క రీసెర్చ్ మెథడ్స్లో ఈ యొక్క సర్వే మెథడ్ ద్వారా మనకి ప్రెసైజ్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. మనం 100 మంది నుంచి వివరాలు సేకరించినప్పుడు మనకి ఆ 100 మందిలో వాళ్ళు 100 మందిని మనం 100 మందిలో ఒక 20 మంది 10 మంది మిస్ అయినా మనకి ఆ యొక్క రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయన్నమాట, అందరినీ బేస్ చేస్తున్నప్పుడు. ఇంగ్లీష్లో మనం ప్రెసైజ్ రైటింగ్ ఎట్లా రాస్తామో ఈ యొక్క సర్వే మెథడ్లో రిజల్ట్స్ కూడా ప్రెసైజ్ అంటే అంత కరెక్ట్గా మనం పొందడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. And questions in the survey should undergo careful scrutiny and standardization. They provide uniform definitions to all the subjects who are to answer the questionnaires. Thus, there is a greater precision in terms of measuring of the data gathered. ఇప్పుడు ఈ క్వశ్చనర్స్ ద్వారా ప్రశ్నల్ని మనం డేటాను సేకరించేటప్పుడు ఒక కమ్యూనిటీలో 10 హౌస్లు ఉన్నప్పుడు లేదా 50 హౌస్లు ఉన్నప్పుడు 50 హౌస్ల వాళ్ళకి ఒకే క్వశ్చనర్ ఇస్తాం, అంతేగాని ఏ అనే హౌస్ వాళ్ళకి ఒక క్వశ్చనరు, బి అనే హౌస్ వాళ్ళకి ఒక క్వశ్చనర్ ఇవ్వడం జరగదు. అందరికీ ఒకే క్వశ్చనర్, ఒకే ప్రశ్నావళి ఇవ్వడం ద్వారా కాకపోతే వాళ్ళు ఇచ్చే రెస్పాండెంట్స్, వాళ్ళు ఇచ్చే ప్రతిస్పందనలు కానీ జవాబులు కానీ ఆన్సర్స్ కానీ వేరే ఉంటాయి. కానీ మన క్వశ్చన్స్ మాత్రం అన్నీ ఒకే రంగా ఉంటాయి కాబట్టి దాంట్లో మనకి స్టాండర్డైజేషన్, దాంట్లో మనకి ప్రామాణికత అనేది లభిస్తుంది. అట్లా ఎక్కువ మంది అభిప్రాయాలు తెలుసుకోవడానికి కూడా మనకి ఈ యొక్క సర్వీస్ వల్ల ప్రయోజనాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ సర్వే మెథడ్స్లో ఉన్న లాభాలు ఏంటి, నష్టాలు ఏంటో చూద్దాం. మనకి సర్వేలో ఈ యొక్క నవే డేస్ రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్ మోర్ డెవలపింగ్ వే ఆర్ మోర్ ఇన్ ప్రోగ్రెస్ వే. ప్రస్తుతం పరిశోధన రంగం అనేది నవపోకడల్ని సృష్టిస్తుందన్నమాట. ప్రతి దాంట్లో కూడా పరిశోధన అన్నమాట. ఇప్పుడు మనకి కోవాక్సిన్ టీకా వచ్చింది, అట్లాగే కోవిషీల్డ్ టీకా వచ్చింది, అట్లాగే 3వ వ్యాక్సిన్ కూడా రావడం రెడీగా ఉంది. అట్లాగే ఫైజర్ అని, మోడర్నా అని, అట్లాగే జాన్సన్ అని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వ్యాక్సిన్స్ ఉన్నాయి. అవన్నీ ఏ విధంగా సాధించారు? రీసెర్చ్ ద్వారా అన్నమాట. ఈరోజు మన ఈనాడు పేపర్ని గమనిస్తే కోవాక్సిన్ ఫస్ట్ ట్రయల్, సెకండ్ ట్రయల్, థర్డ్ ట్రయల్ అయిపోయినాయి, కానీ ఇంకా రిజల్ట్స్ రాలా. 4th ట్రయల్ కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు. మనం ఎంచుకునే కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ యాక్చువల్గా అయితే అవి ప్రయోగాలు అయ్యి ఫలితాలు అయిన తర్వాత వచ్చినాయి కాదు. అవి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ అత్యవసర అనుమతి నిమిత్తం అవి వాడుతున్నాం, అంతేగాని పూర్తిగా ప్రయోగ దశలు ఫలితాల అనంతరం వాటిని వాడతాం మనం. కాకపోతే కోవాక్సిన్ ఈ మధ్యనే రీసెంట్గా థర్డ్ ఎక్స్పెరిమెంట్స్ 3వ దశ ఫలితాలు వచ్చినాయి అన్నమాట. 4వ దశ ఫలితాలు కూడా చూస్తానమాట. ఈ విధంగా పరిశోధన రంగంలో ఇది సర్వే మెథడ్, పరిశీలన పద్ధతి చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ సర్వే మెథడ్స్లో ఉన్న లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి చూద్దాం జస్ట్ బ్రీఫ్గా. ఓకే, ఆల్ ఆఫ్ యూ సీ ద టేబుల్. Advantages and disadvantages of survey methods. Okay, advantages this side, disadvantages this side. ఓకే, ఫస్ట్ వన్ సర్వే టైప్. మనం సర్వే చేసే మెథడ్ లేదా విధానం ఏంటంటే మెయిల్ ద్వారా అన్నమాట. మీకు జీమెయిల్ ఉంటుంది కదా, చాలామంది జీమెయిల్ వాడతారు. ఆ జీమెయిల్ ద్వారా మనం సర్వే చేయడం వల్ల ఉన్న లాభాలు ఏంటంటే ఈజీ అండ్ కాస్ట్ ఎఫిషియెంట్. ఇట్లా సర్వే చేయడం వల్ల కలిగే లాభం ఏంటంటే మనం ఈజీగా మరియు తక్కువ వ్యయంతో సులభంగా ప్రశ్నలను సేకరించవచ్చు, సర్వే చేయొచ్చు అన్నమాట. నో ఇంటర్వ్యూయర్ రెస్పాండెంట్స్ మే బీ మోర్ విల్లింగ్ టు షేర్ ఇన్ఫర్మేషన్.
అక్కడ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, అట్లాగే ప్రతిస్పందించడానికి ఏమీ అంత ఇబ్బందికరంగా కూడా ఉండదన్నమాట. ఇవి లాభాలన్నమాట. అదే మెయిల్ సర్వే ద్వారా ఉన్న నష్టాలు ఏంటంటే రెస్పాన్స్ రేట్స్ ఆర్ టైపికల్లీ లో. కానీ ఈ యొక్క మెయిల్ ద్వారా ప్రతిస్పందన ఇచ్చే విధానం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. నాట్ అప్రోప్రియేట్ ఫర్ లో లిటరసీ ఆడియన్స్. ఈ యొక్క మెయిల్ సర్వే అనేది చదువుకునే వాళ్ళకి ఉపయోగకరం ఉండదు. చదువుకున్న వాళ్ళకే చాలామందికి మెయిల్లో కంపోజ్ మెయిల్ చేసి సెండ్ చేయడం తెలియదు చాలామందికి. అట్లాంటప్పుడు చదువుకున్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కాబట్టి ఇది నిరక్షరాస్యులకి యొక్క మెయిల్ సర్వే అనేది పనిచేయదన్నమాట. నో ఇంటర్వ్యూయర్ రెస్పాండెంట్స్ కెనాట్ బి ప్రాబ్డ్. దీంట్లో ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రతిస్పందించవచ్చు అన్నమాట మనం ఏదైనా అడిగినప్పుడు. ఓకే, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఇన్ మెయిల్ టైప్ సర్వే. నెక్స్ట్ వన్, ఫోన్ ద్వారా సర్వే చేసినప్పుడు ఉన్న లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి చూద్దాం. లాభాలు ఏంటంటే లార్జ్ స్కేల్ యాక్సెసిబిలిటీ ఇన్ మెనీ కంట్రీస్. దీనివల్ల ఏంటంటే ఎక్కువ మంది దగ్గర నుంచి ఎక్కువ దేశాల్లో ఈ యొక్క సర్వే ద్వారా వివరాలు సేకరించడం జరుగుతుందన్నమాట. అది ఒక ప్రయోజనం. రెండోది ర్యాపిడ్ డేటా కలెక్షన్. చాలా వేగంగా వివరాలను సేకరించవచ్చు. అట్లాగే పర్టికులర్లీ విత్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ CATI కంప్యూటర్ అసిస్టెడ్ టెలిఫోన్ ఇంటర్వ్యూయింగ్ సిస్టమ్స్. ఈ యొక్క టెలిఫోన్ ద్వారా మనం ఇంటర్వ్యూ చేయడం ద్వారా చాలా వేగంగా మన సమాధానం సేకరించగలం. దేని ద్వారా? CATI దాన్ని ఏమంటారంటే కంప్యూటర్ అసిస్టెడ్ టెలిఫోన్ ఇంటర్వ్యూయింగ్ మెథడ్ ద్వారా అన్నమాట. అట్లాగే క్వాలిటీ కంట్రోల్ కూడా ఉంటుంది అన్నమాట. దీంట్లో నాణ్యత కూడా ఉంటుంది అన్నమాట. క్వశ్చన్లు అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ద్వారా మనం దాంట్లో నాణ్యతను గుర్తించవచ్చు. అట్లాగే ఎనానిమిటీ చేయొచ్చు. అట్లాగే ఫ్లెక్సిబిలిటీ, సరళత్వం కూడా ఉంటుంది అన్నమాట. ఆ సమాధానం చెప్పేటప్పుడు చదువుకోని వాళ్ళు కూడా చెప్పగలరు అన్నమాట. అదే మన మెయిల్ ద్వారా అయితే చెప్పలేరు. దీంట్లో ఉన్న నష్టాలు ఏంటంటే ల్యాక్ ఆఫ్ విజువల్ మెటీరియల్స్. ఇక్కడ ఏంటంటే కొన్ని మెటీరియల్స్ అనేవి మనకి కొరతగా ఉన్నాయన్నమాట. రెండోది కాల్ స్క్రీనింగ్ ఈజ్ కామన్. అంటే ఇక్కడ కొన్ని ఫోన్లలో స్మార్ట్ ఫోన్స్ ఉండవు కాబట్టి వాళ్ళని చూసి మాట్లాడడానికి మనకు అవకాశం ఉండదు. అట్లాగే కొన్ని మన కాల్ని స్క్రీనింగ్ చేయడానికి కూడా అవకాశం ఉండదన్నమాట. కొన్ని సందర్భాల్లో కాల్ స్క్రీనింగ్ ఈజ్ కామన్ అవడం వల్ల కొంతమంది ఇబ్బంది పడతారు అన్నమాట. అట్లాగే లిమిటెడ్ ఓపెన్ అండ్ క్వశ్చన్స్ ఆర్ టైమ్ కన్స్ట్రెయిన్స్ డ్యూ టు ది సర్వే లెంత్. ఒక వ్యక్తిని క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు ఫోన్ ద్వారా 1 నిమిషం 2 నిమిషాలు కేటాయిస్తారు. అట్లాంటప్పుడు అతని దగ్గర నుంచి సరైన రెస్పాండెంట్స్ ప్రతిస్పందన అనేది వచ్చే అవకాశం అనేది ఉండదన్నమాట. ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఉన్నాయి. అట్లాగే వ్యారీనెస్, అట్లాగే ఇన్అటెంటివ్నెస్ కూడా దీంట్లో ఉందన్నమాట. ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న మనం నష్టాల కింద చెప్పొచ్చు. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఆన్లైన్ సర్వేలో ఉన్న లాభాలు ఏంటి, నష్టాలు ఏంటో చూద్దాం. ఆన్లైన్ సర్వే ద్వారా మనకి లో కాస్ట్స్, తక్కువ ఏమవుతుంది, ఆటోమేషన్ అండ్ రియల్ టైమ్ అసెస్. దీని ద్వారా మనం ఏంటంటే కరెక్ట్గా మనం అనుకున్న సమయానికి వివరాలు సేకరించవచ్చు. అట్లాగే తక్కువ సమయం కూడా దీనికి అవసరం అవుతుందన్నమాట. పెద్ద ఎక్కువ సమయం అవసరం లేదు. అట్లాగే కన్వీనియన్స్ ఫర్ రెస్పాండెంట్స్. ఆన్లైన్ సర్వే అనేది ఏంటంటే ఒక రెస్పాండెంట్ జవాబులు ఇచ్చేవాడు అతను కన్వీనియంట్ బట్టి. ఇప్పుడు నేను మెయిల్ చేశాను ఒకరికి, ఏదో ఒక దానికి ఆన్సర్ చెప్పమన్నాను, అతను ఖాళీ లేదు, ఒక 5 minutes తర్వాత ఫ్రీ అయిన తర్వాత అతను చెప్పే అవకాశం ఉంటుంది అన్నమాట అతని యొక్క సౌకర్యాన్ని బట్టి. నెక్స్ట్ డిజైన్ ఫ్లెక్సిబిలిటీ. సర్వేస్ క్యాన్ బి ప్రోగ్రామ్డ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ వెరీ కాంప్లెక్స్. దీంట్లో ఏంటంటే సులభత్వం అనేది ఉంటుంది అన్నమాట సర్వీస్ క్వశ్చన్ చేసేటప్పుడు. నో ఇంటర్వ్యూయర్ రెస్పాండెంట్స్ మే బి మోర్ విల్లింగ్ టు షేర్ ఇన్ఫర్మేషన్. దీంట్లో ఏంటంటే బలవంతం ఏముండదు, ఇబ్బంది ఏముండదు అన్నమాట. ఎవరు వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటే దీంట్లో ఇంటర్వ్యూ చేసే ఎవరు ఉండరు అన్నమాట. వాళ్ళే డైరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తే సరిపోతుంది అన్నమాట, ఎవరు రెస్పాండెంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఆన్లైన్ సర్వేలో. ఆన్లైన్ సర్వేలో ఉన్న నష్టాలు ఏంటంటే లిమిటెడ్ శాంప్లింగ్ అండ్ రెస్పాండెంట్ అవైలబిలిటీ. ఇక్కడ ఏంటంటే నమూనా పద్ధతులు ఇట్లాగా తీసుకోవడానికి తక్కువ మందికి మనకు అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పాసిబుల్ కోఆపరేషన్ ప్రాబ్లమ్స్. ఈ యొక్క సహకరించడంలో సాధ్యాల సమస్య వస్తుందన్నమాట. చాలామంది ఆన్లైన్ సర్వేకి కొంతమంది సహకరిస్తారు, కొంతమంది సహకరించనమాట. మనం ఏమన్నా ఫోన్ చేసి మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం లేకపోతే LIC నుంచి మాట్లాడుతున్నాం అంటే మీరు బ్యాంక్ LIC కట్టాలనుకుంటున్నా మన సిరాకు వచ్చి వెంటనే పెట్టేస్తామన్నమాట. అట్లాంటప్పుడు సహకరించే సమస్యలు అనేవి ఉంటాయన్నమాట. చాలామంది సహకరించడానికి ఒప్పుకోరు, అట్లాంటి ఇబ్బందులు ఉంటాయన్నమాట. నో ఇంటర్వ్యూయర్ రెస్పాండెంట్స్ కెనాట్ బి ప్రాబ్డ్. ఇక్కడ ఏంటంటే ఇంటర్వ్యూయర్ ఉండడు, రెస్పాండెంట్ కూడా చెప్పడం మనకు తెలియదు అన్నమాట. ఇవన్నీ కూడా నష్టాలు. నెక్స్ట్ ఆన్లైన్ సర్వేలో మరొక మెథడ్ ఏంటంటే ఫేస్ టు ఫేస్, ముఖాముఖి మాట. ఒక ఇంటర్వ్యూయర్ చేసేవాడు ఇంటర్వ్యూయర్ దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు డైరెక్ట్ వెళ్ళి అడుగుతాడు అన్నమాట. దాన్నే ముఖాముఖి పద్ధతి అంటారన్నమాట. దీంట్లో ఉన్న లాభాలు ఏంటంటే గుడ్ రెస్పాన్స్ రేట్స్. దీంట్లో ఉన్న ప్రతిస్పందన రేట్లు అనేవి బాగుంటాయి అన్నమాట. లాంగర్ ఇంటర్వ్యూస్ మోర్ లైక్లీ టు బీ టాలరేటెడ్. దీంట్లో ఏంటంటే పెద్ద ఇంటర్వ్యూస్ని మనం దీని ద్వారా నిర్మూలించవచ్చు అన్నమాట.
యాటిట్యూడ్ కెన్ బి అబ్జర్వ్డ్. ఆ యొక్క ముఖాముఖి చర్చ ద్వారా ఈ వ్యక్తి యొక్క వైఖరిని, అతని యొక్క క్యారెక్టర్ ఏంటి, అతని యొక్క పర్సనాలిటీ మీన్స్ ద ఫీచర్స్ ఆఫ్ ది పర్సన్, అవన్నీ కూడా మనకు గమనించే అవకాశాలన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇన్ ది ఫేస్ టు ఫేస్ సర్వే మెథడ్. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఇన్ ది ఫేస్ టు ఫేస్ మెథడ్? ఎక్స్పెన్సివ్. ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముఖాముఖి ఇంటర్వ్యూ చేయాలంటే అతనికి సమయం, ఒకసారి వెళ్తాం అతని ఇంటికాడ ఉండవచ్చు, రెండోసారి అతను నాకు ఖాళీ లేదనొచ్చు, ఇంకొకసారి ఎక్కడ ఉండొచ్చు, ఇట్లాంటి ఇబ్బందులు కూడా ఉంటాయన్నమాట. అందువల్ల ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నదిగా మనం చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ అట్లాగే టైం కన్జ్యూమింగ్. కొంతమంది మన ఇంటికి వెళ్ళినప్పుడు పొలం వెళ్ళారంటే వస్తారు కూర్చోమంటారు, అట్లాంటప్పుడు మన టైం అనేది కిల్ అయిపోద్ది అన్నమాట, నా టైం అనేది వృధా అయిపోద్ది అన్నమాట. అట్లాగే మే ప్రొడ్యూస్ ఏ నాన్ రిప్రజెంటేటివ్ శాంపిల్. అంటే ఇది ఒక ప్రాతినిధ్యం కానీ నమూనా పద్ధతి పరంగా కూడా చెప్పొచ్చు అన్నమాట. ఓకే, టుడే ఇన్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది టైప్స్ ఆఫ్ సర్వేస్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది సర్వేస్ అండ్ some of the survey methods: mail, phone, online, face to face. What are the advantages and disadvantages are there in those methods? Okay, we discussed that. Okay, next class we have discussed another topic. Okay, thank you for all. Okay, end the meeting and leave the meeting. Thank you.